343 ఫుల్లీ ఫంక్షనల్లో ఉన్నాయి సార్. నాన్ ఫంక్షనల్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ కొన్ని ఇంకా ఎస్డబ్ల్యూపీసీ కన్స్ట్రక్షన్ జరగకపోవడము ఇలాంటి రీజన్స్ ఉన్నాయి సార్. కొన్ని 2 డైలాటెడ్ కండిషన్స్ క్లాప్ మిత్రస్ అంటే 124 పనిచేయదు కదండి. ఎస్ సార్. 124 ఫంక్షన్ ఎలా చేస్తారు ఇప్పుడు? 124 ఫిజికల్ ఫంక్షన్ హాల్కి 124 నోన్ చేస్తున్నారు. ఎస్ సార్. నేను పక్కనలో 9 నాట్ ఫంక్షన్ అన్నా. ఎస్ సార్. ఏంటమ్మా మరి ఎలా చేస్తారు? ఇవన్నీ రిపోర్ట్ చేసుకుని చెప్పారు కదా. ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీ ఫిజికల్ రిపోర్ట్స్ 343 అది ఫంక్షనల్ 124 నాన్ ఫంక్షనల్. మరి ఎలా ఫంక్షన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు? ఇది ఫంక్షనల్ చేసుకోవాలంటే సార్ యాక్చువల్గా ఇంతకు నేను చెప్పినట్టు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సార్. డిస్టెన్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే కన్స్ట్రక్ట్ చేయడం, దాన్ని రిపేర్ చేయడం, దాన్ని పెయింట్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం. దాన్ని వాడినట్టు మాత్రం ఎలా కనపడలేదు. అండ్ యువాడి ఎవరున్నారు, డిఎస్పీ ఎవరున్నారు, వీళ్ళతో ఎవరు? ప్రతిసారి అడిగినా మేము ఎస్డిఎం పంపిస్తాము, ఎస్డిఎం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ రిపేర్ చేసుకోండి. ఇవే చెప్తున్నారు. మళ్ళీ ఎందుకు శాంక్షన్ తీసుకుంటున్నారు? మరి లాస్ట్ టైం ఎక్కడెక్కడ వాడారు, ఎక్కడెక్కడ రిపేర్ అవ్వలేదు. ఈ 124ది ఎందుకు ఫంక్షనల్ లేదు నాకు లిస్ట్ ఇవ్వండి. ప్రీవియస్లీ వెన్ దే హ్యాడ్ బీన్ రిపేర్డ్ ఎప్పుడు ఇస్తారు? ఇష్యూ దట్ ఈస్ ఫంక్షనాలిటీ. పంచాయత్ సెక్రటరీ is not supervisory role. URD is not supervisory role. Their mandal level responsibility is to find execution. The execution అయ్యి పని అయ్యేలా చూసుకోవాలండి. That is their responsibility. దాన్ని డెవలప్ చేయాలి. అండ్ ఆల్ క్లాప్ మిత్రాస్కి యూఆర్డీ లెవెల్లో ట్రైనింగ్స్ హౌ టు డూ వేస్ట్ కలెక్షన్ అనేది చేయాలి అని చెప్పాము. అండ్ ఎస్డబ్ల్యూపీసీ ఉందా లేదా అనేది కాకుండా లేని దగ్గర అట్లీస్ట్ ఒక చిన్న తొట్టెలాగా కట్టించి అక్కడ their work is to execute, your work is to supervise. When you are not supervising, they cannot execute. అంతే. మండల్ వైజ్ బ్రేకప్ కావాలండి. నెక్స్ట్ టైం నుంచి మండల్ వైజ్ బ్రేకప్ గ్రౌండ్ అయితే వర్క్ ప్రోగ్రెస్ ఏ స్టేజ్లో ఉంది డీటెయిల్స్ తీసుకొచ్చారు. ఓకే సార్. కమ్యూనిటీ అసెట్స్ గ్రౌండ్ కూడా ఫంక్షన్ అంటున్నారు, కట్టివలే అంటున్నారు. మోడల్లో ఏదైనా మీరు చేయగలరా, సర్ఫ్ నుంచి ఇంక్లూడ్ చేసుకుని ఏమైనా చేయగలరా చెప్తారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అంటే మీరు ఎలా ఎన్ఆర్జీ చేసంటే ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ కాబట్టి ఉపాధి హామీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మెటీరియల్ దాంట్లో ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఏమైనా వస్తుందా? ఈచ్ కాంపోనెంట్ వైజ్ చేస్తే వెళ్ళచ్చు. మామూలు మనం చేసేటప్పుడు హార్టికల్చర్ కావచ్చు, దానికి క్యాటిల్ కావచ్చు, కావచ్చు. సో ఆల్ దీస్ ఆర్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎంప్లాయ్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్. ఇప్పుడు వాటర్ సెక్యూరిటీ ఏమేమి వస్తాయి మీరు చెప్పాలి. బాబు ఎస్సీ గారు, వాటర్ సెక్యూరిటీలో వాటర్ కన్సర్వేషన్ అండ్ సెక్యూరిటీ మెజర్స్ దీంట్లో ఏమేమి వస్తాయి? మీరు చెక్ డ్యామ్స్ పెడతారా, ఏం పెడతారో అవి పెడతారు. ఫోకస్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఏమున్నాయో అవి పెట్టాలి. అగ్రికల్చర్ అంటే హార్టికల్చర్ అని చెప్తున్నారు కదా. సో ఆల్ టైప్ 10 సూత్రాలు ఏమున్నాయి ఈ యాక్టివిటీస్ కింద వస్తుంది. మనం పెట్టేస్తాం కదా అన్ని సీసీ రోడ్లే పెట్టేస్తామంటే అవ్వదండి. అర్థమైందండి? సో అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉండాలి, దాంట్లో వాటర్ కన్సర్వేషన్ మెజర్స్ ఉండాలి. ఇందులో మళ్ళీ మీరు ఎంప్లాయ్మెంట్, స్కిల్ అప్గ్రేడేషన్, వాటర్ సెక్యూరిటీ, ఫోకస్ ఆన్ అగ్రికల్చర్, లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అంటే మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే సర్ప్ నుంచి వస్తుంది, స్వచ్ఛ భారత్, డీప్ టెక్నాలజీ, నాలుగు వర్క్స్ లేదు. సో ఈ 10 సూత్రాల్లో ఏమేమి వస్తాయి మీ వర్క్స్, మీ పర్మిటెడ్ వర్క్స్లో? అర్థమైందండి? ఈ దీస్ విల్ బి ఆర్ ప్రయారిటీ వర్క్స్. మీరు ఫర్దర్ ఏం శాంక్షన్ తీసుకుంటారో దీంట్లో తీసుకోవాలి. శానిటేషన్ వర్క్ అయితే జరగాలి కాబట్టి అట్లీస్ట్ చిన్న స్ట్రక్చర్లా కన్స్ట్రక్ట్ చేసుకుని అయినా చేయాల్సిందని చెప్పాను సార్. సో వాళ్ళని బిజినెస్ మోడ్లో తీసుకుని వచ్చి ఓఎన్టీసీలుగా నిన్న కూడా ఒకటి వచ్చింది మీకు సోలార్ ట్రైనింగ్ డ్రోన్ వచ్చింది సార్. డ్రోన్ దీది కింద మీకు వస్తుంది. ఇది కాకుండా పిఎం సోరేగర్ కూడా ఒకటి, సోరేగర్లో కూడా మేము ట్రావెల్ చేయమని చెప్పాము. ఇంకా
ఈ రోజు ఒకటి వచ్చింది, ఈ రోజు వీళ్ళు వచ్చారు నాసింగ్ వాళ్ళు మీది ఎస్డబ్ల్యూబీసీ స్టూడెంట్స్ కొంచెం సెర్చ్ చేసి వాళ్ళ సెగ్రిగేషన్ వాళ్ళది కావాలంటే వాళ్ళది ఒకటి దీంట్లో సూపర్ మార్కెట్ పెడతారు, ఎవరైనా ఇస్తారంటే ఎస్హెచ్జి వాళ్ళు ఇవ్వమని చెప్పాను. సముద్రంలో ఉన్నారు ఎస్హెచ్జి వాళ్ళు, ఎస్హెచ్జి దే విల్ ట్రై టు వర్క్అవుట్ విత్ దట్ ఇవ్వండి. అర్థమైందండి. అప్పుడు లోకల్ ఉన్నారో వాళ్ళు మీకు ఆల్రెడీ ఉంది కదా బుక్ కీపింగ్ వివోస్ అని వాళ్ళ దగ్గర సబ్సిడీ ఫండ్ ఉంటుందా పర్చేస్ చేయడానికి సూపర్ మార్కెట్? సో అంటే మండల సమితి కింద ఉంటుంది సార్, వివోకి ఉండదు, అది లోనింగ్ కావాల్సింటే చేపిస్తాం సార్. అంతే కదా, అది చూసుకొని మీరు టైప్ చేస్తారు. వన్స్ దే బిల్డప్ అది చూసుకోవచ్చు. చేస్తాం సార్. అప్రోచ్ రోడ్స్ ఇప్పుడు ఊరికి ఊరి నుంచి అప్రోచ్ రోడ్డు తర్వాత ఊరి నుంచి ఉన్నాయి సార్. మాకు లిస్ట్ ఉంది సార్, రోడ్ లిస్ట్ ఉంది సార్. దాంట్లో 4280 కిలోమీటర్స్ ఉన్నాయి సార్ టోటల్గా. దాంట్లో 1855 ఎగ్జిస్టింగ్ ఉంది, బ్యాలెన్స్ ఇంకా రోడ్స్ ఉన్నాయి. అవన్నీ PMTSY ఎస్ఎస్సి గ్రేడింగ్ సంబంధించి 64% ఉంది సార్. అది డెవలప్ ప్రాజెక్ట్ ఉండాలి, మళ్ళీ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఉండాలి జీరో పావర్టీ కోసం. అర్థమైందండి. తర్వాత ఎంఎస్సిలో ఈ స్మాల్ లోన్స్ సంబంధించి ఇచ్చేసారు మాకు 5 lakhsకి 20 lakhsకి. ఇప్పటికీ ఒకటి మాత్రం శాంక్షన్ అయింది సార్, 50 lakhs సోమంతిపల్లిలో 5 లోన్స్ ప్రపోజల్ పెట్టాను సార్. అది మేజర్గా మనకు ఒక 10 ఇచ్చారు సార్ ఈ ఫైనాన్స్ గారికి, అది కూడా కంప్లీట్ చేస్తాం సార్. డిపిఆర్ పొజిషన్లు కూడా కొన్ని ఉన్నాయి సార్, అది కంప్లీట్ చేసుకున్నాం సార్.